బ్రాంచింగ్ అర్థమైందని అనుకుంటున్నా. నేను ఇంకా నెక్స్ట్ మూవ్ అవ్వచ్చా? బ్రాంచింగ్ ఇన్ గిట్. పిఆర్. పిఆర్ ఆల్రెడీ ఇందా చెప్పా. పిఆర్ అంటే ఏంటి? పిఆర్ అంటే పుల్ రిక్వెస్ట్. ప్రదీప్ రంగనాథన్ కాదు భయ్యా, డ్యూడ్ సినిమా అస్సలు కాలేదు. ఓకే, పిఆర్ అంటే ఏంటి? పుల్ రిక్వెస్ట్. పుల్ రిక్వెస్ట్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ మీరున్నారు యూ, ఇప్పుడు నేనున్నా మీ, మీరు కొన్ని చేంజెస్ చేశారు ఒక కొత్త బ్రాంచ్లో. ఆ చేంజెస్ అనేవి నా కోడ్లో నేను యాడ్ చేయాలి. మీరు అనుకుంటున్నారు మీరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు సంథింగ్. దీన్నే మనం ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్ అంటాం. ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్. ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్ అంటే ఏంటి? నా దగ్గర కొంత కోడ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది అండ్ మీరు నా కోడ్ మొత్తాన్ని చదివారు. చదివిన తర్వాత మీకు కొన్ని బగ్స్ కనిపించాయి లేదా మీరు ఒక కొత్త ఫీచర్ని యాడ్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నా రిపాజిటరీ అనేది ఫస్ట్ ఫోర్క్ చేసుకుంటారు. ఫోర్క్ అంటే ఏంటి అసలు? మొత్తం ప్రాసెస్ మళ్ళీ మీకు చెప్తా. అసలు రెండు గిట్ హబ్ అకౌంట్స్ తీసుకొని మనం మొత్తం ఒకసారి డిస్కస్ చేసుకుందాం ఎట్లా వర్క్ అవుద్ది అని చెప్పేసి, సింపుల్ యూజ్ కేసుతో. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఫోర్క్. ఫస్ట్ ఫోర్క్ చేసుకోవాలి. ఫోర్క్ అంటే ఏంటి? నా దగ్గర ఉన్న రిపాజిటరీని మీ అకౌంట్కి తెచ్చుకుంటున్నారు ఫస్ట్. దాన్నే మనం ఫోర్క్ చేయడం అంటాం. ఫోర్క్ చేయడం అంటే ఏంటి? నా దగ్గర ఉన్న కోడ్ని మీ అకౌంట్లోకి తెచ్చుకుంటున్నాం. నా అకౌంట్లో ఉన్న కోడ్ని మీ అకౌంట్లోకి ఫస్ట్ తెచ్చుకోవాలి. ఆ తర్వాత మీ అకౌంట్లో చేంజెస్ చేయాలి. చూడండి, పైప్ లైన్ చూడండి, సింపుల్. కాంప్లెక్స్ టాస్క్ లేదు ఇక్కడ అసలు. సింపుల్ చూడండి. చూడండి, ఓకేనా? మొత్తం చూడండి ఇక్కడ అసలు ఏమవుతుందో మొత్తం క్లారిటీగా చెప్తా చూడండి. ఓకే, నా దగ్గర ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్ నేను నా గిట్హబ్ సారీ ఆ ప్రాజెక్ట్ నేను ఏం చేశా గిట్హబ్ లో పుష్ చేశా. ఇప్పుడు ఈ గిట్హబ్ అనేది ఎవరి అకౌంట్? నా అకౌంట్, ఉప్పు అకౌంట్. ఓకే, అలానే మీకు కూడా ఒక గిట్హబ్ అకౌంట్ ఉంటుందిగా. ఫర్ సపోజ్ మీ పేరు మనీ అనుకుందాం. ఇది మనీస్ అకౌంట్. ఓకేనా? ఇక్కడ మీరు ఫస్ట్ స్టెప్ ఏం చేస్తారంటే మీరు నా కోడ్ చదివారు అండ్ మీకు ఒక కొత్త ఫీచర్ని యాడ్ చేయాలని ఉంది. వాంట్స్ టు యాడ్ ఎ న్యూ ఫీచర్. ఓ ఓ ఓ ఇక్కడ మీరు ఏంటి న్యూ ఫీచర్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకేనా? మీరు ఏం చేస్తారు? ఫస్ట్ నా గిట్హబ్ అకౌంట్ నుంచి నా గిట్హబ్ అకౌంట్ నుంచి ఫస్ట్ మీరు ఫోర్క్ చేసుకుంటున్నారు. ఓకేనా? ఫోర్క్ అంటే ఏంటి? నా దగ్గర ఉన్న కోడ్ని మీ గిట్హబ్ అకౌంట్ ఫస్ట్ తెచ్చుకుంటున్నారు. మీ గిట్హబ్ అకౌంట్ నుంచి మీ లోకల్ సిస్టమ్ తెచ్చుకుంటున్నారు. ఎట్లా? పుల్ చేసి లేదా క్లోన్ చేసి. క్లోన్ కానీ పుల్ కానీ పుల్ కానీ చేసి మీ లోకల్ సిస్టంలోకి తెచ్చుకుంటున్నారు. మీ లోకల్ సిస్టంలో చేంజెస్ చేస్తున్నారు. కొత్త ఫీచర్ అనేది యాడ్ చేస్తున్నారు. న్యూ ఫీచర్ యాడ్ చేస్తున్నారు అండ్ మొత్తాన్ని యాడ్ చేసి స్టేజింగ్ ఏరియాలో పంపిస్తున్నారు. ఆ తర్వాత కమిట్ చేస్తున్నారు. కమిట్ చేసిన తర్వాత ఏం చేస్తున్నారు? మళ్ళీ మీ గిట్ హబ్కి పుష్ చేస్తున్నారు. ఓకేనా? ఆ తర్వాత ఏం చేస్తున్నారు? నాకు ఒక పుల్ రిక్వెస్ట్ పెడుతున్నారు. ఓకేనా? ప్రాసెస్ అర్థమవుతుందా? మీరు మీ లోకల్ సిస్టమ్ నుంచి ఫస్ట్ మీ గిట్ హబ్కి పుష్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత మీరు ఏం చేస్తున్నారు? నాకు ఒక పిఆర్ పెడుతున్నారు. పిఆర్ అంటే పుల్ రిక్వెస్ట్.
ఈ పుల్ రిక్వెస్ట్ అంటే ఏంటి? ఒక ప్రపోజల్ సర్వ్స్ యాజ్ ఎ ప్రపోజల్ టు మర్జ్ చేంజెస్ మేడ్ ఇన్ వన్ బ్రాంచ్ ఆఫ్ ది రిపాజిటరీ ఇంటూ అనదర్, టిపికలీ ఫ్రమ్ ఏ ఫీచర్ బ్రాంచ్ టు మెయిన్ బ్రాంచ్. ఓకే, సింపుల్. ఈ పుల్ రిక్వెస్ట్ లో మీరు ఏం చేస్తున్నారు? భయ్యా, అయ్యా ఇదయ్యా మీ కోడ్ ఎట్లా ఉంది, కొన్ని బగ్స్ ఉన్నాయి, ఆ బగ్స్ నేను ఫిక్స్ చేసా, అండ్ ఒక కొత్త ఫీచర్ నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించింది, నేను ఆ కొత్త ఫీచర్ అనేది యాడ్ చేసా, ఒకసారి మీరు ప్రివ్యూ చూడండి, ఆ తర్వాత మీరు మీ గిట్ హబ్ అదే మెయిన్ కోడ్ మెయిన్ బ్రాంచ్ లో యాడ్ చేయండి అని చెప్పి మీరు ఒక పిఆర్ రిక్వెస్ట్ పెడతారు, ఒక ప్రపోజల్ పెడతారు. ఒక్కవేళ నేను అది చూసి నాకు గనక నచ్చితే, నాకు గనక మీరు చేసిన వర్క్ నచ్చితే, నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. యాక్సెప్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, నా మెయిన్ బ్రాంచ్ లో మీరు కాంట్రిబ్యూట్ చేసినట్టు. అంటే అంటే మీరు ఏం చేస్తున్నారు? నా ప్రాజెక్ట్ కి మీరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇలాంటి కాంట్రిబ్యూషన్ మనం ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్ అంటాం. ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్. అమ్మాయ, ఇంతే. ఇంతే గిట్ హబ్ అంటే. ఏం లేదు గిట్ హబ్ లో, అసలు ఏం లేదు, కాంప్లెక్స్ టాస్క్ లేదు గిట్ హబ్ లో. మొత్తం గిట్ హబ్ ఒక పేజ్ లో అయిపోయింది. ఓకేనా? ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే కమాండ్స్ వాడుతున్నారు అంతే. కమాండ్స్ అనేవి మీరు టైప్ చేస్తూ మీకు ఈజీగా అలవాటు అయిపోతుంది. కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. ప్లీజ్, ప్లీజ్ అర్థం కాకపోతే కింద కమెంట్స్ లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా ఇంకా ఈజీగా అర్థమయ్యేలా చెప్తా, కానీ ఇంతకన్నా ఈజీగా నాకు తెలిసి ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను. కానీ ఒకవేళ మీకు అర్థం కాకపోతే కనుక నేను మళ్ళీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, కానీ అర్థం చేసుకోండి. గిట్ హబ్ అనేది అంత ఇంపార్టెంట్. ఓకే, పుల్ రిక్వెస్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు డెవలప్మెంట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక టీమ్ గా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఒక టీమ్ గా వర్క్ చేస్తున్నారు. టీమ్ గా వర్క్ చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు? ఫస్ట్ ఒక గిట్ హబ్ రిపో అనేది క్రియేట్ చేస్తున్నారు. ఆ తర్వాత గిట్ హబ్ రిపో అనేది మీ టీం వాళ్ళు ఫోర్క్ చేస్తున్నారు. టీమ్ మెంబర్స్ ఫోర్క్ చేసి దాన్ని క్లోన్ చేసుకుని వాళ్ళ రిమోట్ లోకి యాడ్ లోకల్ సిస్టమ్ లోకి తెచ్చుకుంటున్నారు. క్లోన్ చేసుకొని గిట్ అనేది ఇనిషియలైజ్ చేస్తున్నారు. ఆ తర్వాత కోడ్ అనేది లోకల్ సిస్టమ్ లోకి తెచ్చుకుంటున్నారు. ఆ తర్వాత కొన్ని చేంజెస్ చేస్తారు. ఆ చేంజెస్ చేసిన తర్వాత స్టేజింగ్ ఏరియాలో యాడ్ చేస్తున్నారు. ఆ తర్వాత కమిట్ చేస్తున్నారు. ఆ తర్వాత రిపో లింక్ అనేది ఆరిజిన్ గా యాడ్ చేస్తున్నారు. ఆ తర్వాత కోడ్ ని పుష్ చేస్తున్నారు. ఆ తర్వాత మీరు పుల్ రిక్వెస్ట్ పెడుతున్నారు. నాకు కనుక అది నచ్చితే, ఎవడైతే సీనియర్ డెవలపర్ ఉన్నారో వాడికి మీ కోడ్ మొత్తం నచ్చితే, వాడు అనేది మెయిన్ కోడ్ బేస్ లోకి మీ కోడ్ అనేది యాడ్ చేస్తాడు. అంటే మీరు సక్సెస్ఫుల్ గా కాంట్రిబ్యూట్ చేశారు. ఓకే, ఇంతే.